అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేసాయి ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనకి చాలామందికి రైతులు లేదా నీళ్ళల్లో పనిచేసే వాళ్ళకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ, అందరికీ కూడా అధికంగా నీళ్ళల్లో వర్క్ చేసే వాళ్ళకి కాళ్ళ వేళ్ళ మధ్యన ఒరుపులు అంటే చెడిపోవటం, పాచి పట్టి పాపం దురద, మంట, ఈ చాలా ఇబ్బందిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా కూడా ప్రయోజనం లేక అలసిపోతూ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు. చక్కగా దీన్ని మనం నిర్మూలించుకోవడానికి మన ఇంటి మందుగా తయారు చేసుకునే విధానం అదేంటో మనం చూసుకున్నట్లయితే రెండు పదార్థాలండి. ఒకటి నూనె, రెండు పసుపు. మనకి పసుపుని, మంచి పసుపు, స్వచ్ఛమైనటువంటి పసుపుని సేకరించుకొని చక్కగా దాని పౌడర్ని తీసుకొని దానికి తగినంత నూనెని కలిపి, బాగా పసుపు పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లో నూనె వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని తరచు ఎక్కడైతే ఒరుపులు, ఆ పాచి పట్టిపోయిందో ఏళ్ళ మధ్య భాగంలో ఆ వాసన కూడా వస్తూ ఉంటుంది. దాన్ని శుభ్రంగా కడుక్కొని, ఉప్పు నీళ్ళు వేసి కడిగినా లేదా పటిక నీళ్ళతో కడుక్కొని చక్కగా ఈ పేస్ట్ని కనుక మనం పెట్టినట్లయితే ఆ కాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒరుపులు, అదే కులిపోవటం, చెడిపోవటం, ఈ సమస్య నుంచి మంచి పరిష్కారం మనకు లభిస్తుంది. చక్కటి ఔషధం, ఎటువంటి ఖర్చు లేకుండా, ఎక్కడికి పరిగెత్తకుండా మీ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే ఎన్నాళ్ళే నిలువ ఉంటుంది. ఇది చెడిపోయేదైతే కాదు. చక్కగా ఇది తయారు చేసుకొని పెట్టుకొని ఇక్కడ కాళ్ళ మధ్యన పాచిపోయిందో, రైతులు ముఖ్యంగా పొలం పనులు చేసి నాట్లేసే టైంలో ఈ సీజన్లో బాగా వాళ్ళకి కాళ్ళ మధ్యన బాగా చెడి, విపరీతమైన వాసన, దురద, మంట, అదే రకమైనటువంటి నొప్పిగా బాధ పెడుతూ ఉంటుంది. దానికి పరిష్కారం చూశారు కదా. ఇప్పుడు మీ చేతులతో మీరే చేసుకొని చక్కగా వాడుకొని ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాం. నమస్కారం.